సో మచ్ అండి. ఈరోజు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చెప్తున్నాను. నా జీవితంలో నేను అంటే బిఫోర్ అయితే కార్ నేను తీసుకుంటాను అన్న ఆలోచన నా మైండ్లో లేదు, నిజంగా చెప్తున్నాను. మరి ఈరోజు నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కూడా నా వాయిస్ అనేది కరెక్ట్ బేస్ అనేది రావడం లేదు. ఎందుకంటే లోపల ఎలా ఉందంటే మామూలుగా లేదు, రైలు పరిగెడుతుంది, నిజంగా చెప్తున్నాను. రైలు అని ఆటోమేటిక్ పరిగెడుతున్నాయి. ఎందుకంటే నాకు అసలు నా కళలో కూడా నిజంగా లేదండి. బిఫోర్ చేసిన వర్క్లో ఏదైతే వ్యవసాయం కావచ్చు, ఆటో కావచ్చు, లారీ డ్రైవర్ కానీ అక్కడ చేసిన పనిలో నేను డ్రైవింగ్ అయితే చేశాను, కానీ కార్ని నేనే ఓనర్గా డ్రైవ్ చేస్తానని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి అది సాధ్యపడింది అంటే అది ఊరికే సాధ్యపడలేదు. దాని వెనకాల ఎంతో ట్రబుల్స్ ఉన్నాయి, ఎంతో ఏమంటారు అంటే అది నాకు రావడం లేదు. అంటే దాని వెనకాల ఎంతో నేను ఒక్కరిని అంటే దీన్ని సాధించుకోవడానికి నా ఒక్కరి వల్ల సాధ్యపడలేదు, నిజంగా చెప్తున్నాను. మట్టిలో పనిచేసే వ్యక్తిని నేను, రైతుని పక్కా పల్లెటూరు రైతుని నేను. మరి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టిందంటే క్రెడిట్ అంతా కూడా వెస్టీజ్ అండి, నిజంగా చెప్తున్నాను. వెస్టీజ్ ప్లాట్ఫామ్లో ఉన్నంతైతే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా లైఫ్ను మార్చుకోవడానికి గొప్ప ప్లాట్ఫామ్ మనకు ఈ దునియాలో అంటే ప్రపంచం మీద ఎంత వెస్టేజ్కి మించిన అవకాశం ఇంకోటి ఉందా అంటే అస్సలు లేదు. నేనైతే 100% నేను కళ్ళ గురించి చెప్పగలుగుతాను. మరి ఇందులో మరి వెస్టేజ్ ప్లాట్ఫామ్ చాలా గొప్పది. మరి ఈ ప్లాట్ఫామ్లో నేను నిలబడడానికి మరి నాకు ముందుగా అవకాశం ఇచ్చింది జాన్మయ్య సార్. మరి వారి అవకాశం ఇవ్వడం ద్వారా నేను ఈ అవకాశాన్ని తీసుకున్నాను. మరి వారి అవకాశం ఇచ్చి మళ్ళీ నాకు సపోర్ట్గా వెన్నంటుగా ఉంటూ ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు చేయగలుగుతావు, నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు, నువ్వు ఇందులో నిలబడు అని చెప్పేసి నన్ను ఎన్నడతో తట్టి నిలబెట్టిన వ్యక్తి నా గురువు వెంకన్న సార్ అండి. వారు లేనిది నేను నిజంగా ఇక్కడ లేను. మరి ఈరోజు నేను కార్ కూడా బుక్ చేసేవాడిని ఇక్కడ, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, నెగిటివ్స్ ఎదురయ్యాయి. మరి నెగిటివ్స్ ఎదురైనప్పుడు ప్రతి క్షణం కూడా నాకు ఒకటే చెప్పాను, నువ్వు కృష్ణ నువ్వు నిలబడు, ఈ బిజినెస్లో సక్సెస్ అవుతావు, నువ్వు నమ్ము అని చెప్పేసి అలా చెప్పినప్పుడు ప్రతి క్షణం కూడా నాలో నేను అనుకునే నాకు సాధ్యపడుతుంది అనేది లో కాన్ఫిడెన్స్లో ఉండేవాడిని నిజంగా. మరి అలాంటి స్టేజ్లో ఉన్న నన్ను రియలైజ్ అంటే వాస్తవానిలోకి తీసుకొస్తూ మరి ప్రతి క్షణం కూడా సపోర్ట్గా ఉన్నందుకు వెంకన్న సార్కి అయితే ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మరి వాళ్ళకి నేను ఎంత చెప్పినా కూడా తక్కువ నేను మాటలలో వర్ణించలేను. మరి అలాంటి గ్రేట్ సపోర్ట్ అనేది నాకు వెంకన్న సార్ ద్వారా లభించడం జరిగింది. మరి వారికి నేను నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. అండ్ అదేవిధంగా జాన్మయ్య సార్ కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు, నిజంగా చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అంటే నేను నాకు కోరుకున్న డ్రీమ్ ఏదైతుందో నేను నాకు లారీ డ్రైవింగ్ చేసినప్పుడు కారు తోలన్న కోరిక ఉండే. మరి అది ఈ విధంగా ఫుల్ఫిల్ అవుతుందని అయితే నేను నా కళలో కూడా ఊహించలేదు. మరి నిజంగా ఈరోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అందులో కూడా మళ్ళీ నా కొడుకు బర్త్డేకి నెక్స్ట్ మంత్ 27కి నా కొడుకు బర్త్డే ఉందండి. ఆ బర్త్డే రోజున నా కొడుకుకి ఈ బండి మీద కేక్ పెట్టి కట్ చేయించాలనేది నా కోరిక అండి. మరి ఆ కోరికను నేను ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను. ఎంతోమందికి అయితే సార్ చెప్పారు కేక్ కూడా కట్ చేయించారంటే ఇక కేక్ తెచ్చి కట్ చేయించాలని కూడా నేను చాలాసార్లు ఆలోచించాను, ఎందుకు అవసరం, ఎందుకంటే మనకున్న సిచ్యువేషన్లో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అవన్నీ అని చెప్పేసి అనుకున్న వ్యక్తిని నిజంగా మరి సెమినార్లో మాత్రం వాయిస్ అయితే పీస్పీడ్ లాగా వస్తుంది. రైట్ వెరీ గుడ్ సార్, గ్రేట్ ఎఫర్ట్ మిస్టర్ కృష్ణ సార్. చూడండి ఆనంద బాష్పాలు, ఇది అంటే సక్సెస్, వెరీ సక్సెస్. ఇది హార్ట్ కూడా కష్టపడుతూ వచ్చేటువంటి సక్సెస్ విషయంలో సాధ్యం అవుతుంది. రైట్